హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. మన ముందున్న స్పెషల్ గెస్ట్ ఏంటంటే ఆవిడ అందం అభినయంతో ఇటు తెలుగు ఇండస్ట్రీ, అటు కన్నడ ఇండస్ట్రీ, అటు తమిళ, మలయాళం మొత్తం అన్ని ఇండస్ట్రీలని మెరిపించారు ఆవిడ. సో అన్నిట్లోనూ ఆవిడ స్టిల్ ఏంటంటే ఇప్పటికొచ్చి 30 years ఇండస్ట్రీ ఆవిడ. ఇప్పటికి స్టిల్ చూస్తుంటే 16 లాగా అనిపిస్తుంటారు. ఏదైనా ఫస్ట్ మూవీలు ఎలాగున్నారు ఇప్పుడు కూడా అట్లానే అనిపిస్తుంటారు. సో ఒకసారి మనం కస్తూరి గారు మనతో ఉన్నారు, ది బ్యూటీ విత్ బ్రెయిన్ అని చెప్పి చాలామంది అంటుంటారు ఆవిడ గురించి. సో ఒకసారి ఆవిడతో మాట్లాడి ఆమె సినీ కెరీర్ ఎలా ఉంది, ఇప్పుడు సీరియల్ రంగంలోకి వచ్చారు, సీరియల్ ఎలా ఉంది, అవన్నీ ఒకసారి ఆవిడ అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం. నమస్తే మేడం. నమస్తే వెంకీ గారు. థ్యాంక్ యూ ఫర్ దట్ వండర్ఫుల్ ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ మేడం. నాకు చల్లేస్తుంది అంత పొగిడితే. 3 months వెయిటింగ్ మేడం, ఇంటర్వ్యూ కోసం కదా. ఇంటర్వ్యూ 3 months నుంచి. అంటే నాకు ముందే మీతో మాట్లాడాలని ఉంది మీ గురించి. అందరూ చెప్పేవారు యూ కేమ్ త్రూ వెరీ గుడ్ కాంటాక్ట్స్ ఆల్సో, బట్ ఏమో ఈరోజు కలిసి వచ్చింది. థ్యాంక్ యూ మేడం. సో అడ్వాన్స్ దీపావళి విషెస్. అండ్ దీపావళి తర్వాత ఎలాంటి పండగలు వస్తాయో అన్నిటికీ అడ్వాన్స్. మ్యారేజ్ కూడా మేడం. మ్యారేజ్ డేయా? మ్యారేజ్ కూడా 39th. అదే మీకు పెళ్ళి అయిపోతుందా? అరే కంగ్రాచులేషన్స్ చెప్పాలా, సింపతీస్ ఇవ్వాలా, ఎట్లా మరి? మీ ఇష్టం మేడం, ఎట్లయినా పర్లేదు. నాకు మ్యారేజ్ అయ్యి 23 years. సో ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాను. కంగ్రాచులేషన్స్ అన్నాలా? అయ్యో అన్నాలా? నో, కంగ్రాచులేషన్స్. డెఫినెట్లీ మై విషెస్ టు యువర్ కాబోయే భార్య. ప్లీజ్ పాస్ ఆన్ మై బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ మేడం. మేడం ఇప్పుడు మీరు వచ్చి 30 years అయింది ఇండస్ట్రీలోకి, స్టిల్ ఇప్పుడు కూడా అట్లా కనిపించట్లేదు మీరు. సో ఎట్లా మేడం? అంటే 30 yearsలో 15 years కాపురం చేయడానికి వెళ్ళిపోయాను కదా అండి. కంప్లీట్ ఆల్మోస్ట్ 18 years నేను సినిమా తెరపే రాలేదు. ఓకే. సో అది ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఆ టైం కౌంట్ చేయకూడదు. సో 30 - 18 12 అయింది కదా, అలా లెక్క పెట్టుకోండి. అంటే ఒక్కొక్కరికి ఒకటే ఉంటుంది మేడం. మీరేంటంటే అటు చెన్నై మిస్ మద్రాస్ అయ్యారు, చెన్నైలో మిస్ తమిళనాడు అవార్డు వచ్చింది కదా, మళ్ళీ మిస్ ఇండియాకి వెళ్ళారు. సో పోటీలో వెళ్ళారు, కట్ చేస్తే సినిమాల్లో కూడా మొత్తం అన్ని విధాలుగా సక్సెస్ చేసుకుంటామని వచ్చారు మీరు. సో మొత్తం చూసుకుంటే ఏమనిపిస్తుంది మేడం మీకు? గాడ్స్ బ్లెస్సింగ్స్ అండి. నాకు కోరికలు అని ఎప్పుడు ఉండేవి లేవు. ఇప్పుడైతే సేమ్ అలాగే మనకి ఏం దొరుకుతుందో దాన్ని ఉంచుకొని మనం తృప్తి పడాలి. సంతృప్తి హార్ట్లో గుండెలో సంతృప్తి ఉంటే మనకి ఎంత తక్కువ దొరికినా అదే మనకి హ్యాపీనెస్ ఇస్తుంది. ఆ సంతృప్తి లేకపోతే ఎంత దొరికినా మనకి సరిపోదు. అంతే అండి, సింపుల్ విషయం. నాకైతే ఇప్పుడు అట్ దిస్ స్టేజ్ ఇన్ లైఫ్ సినిమాలో బాగా పనిచేసి సక్సెస్ చూసి తర్వాత పెళ్ళి చేసుకొని వెళ్ళి, ఇంట్లో నాకు అమ్మ నాన్న లేరు, వాళ్ళు అప్పుడే పోయారు. సో అది చూసి తర్వాత మా ఫ్యామిలీలో కొన్ని వాటిని ఏం చెప్పాలి, కొన్ని ఉప్పెనలు చూసి, చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ చూసి, మంచి హ్యాపీనెస్ చూసి అన్నీ చూసేసాను. సో ఇప్పుడైతే బ్యాలెన్స్, పీస్, స్పిరిచువాలిటీ ఇలా పోతుంది మైండ్, అంతే. కానీ మేడం ఒకసారి మీ కెరీర్ చూసుకుంటే చాలామందికి దొరకని అదృష్టం. మీరు స్టార్టింగ్ స్టేజ్లోనే చిన్న ఏజ్లోనే అటు శంకర్ గారితో 16 అంటే చిన్న ఏజ్ కదా, శంకర్ గారి మూవీస్లో చేయాలని చాలామంది డ్రీమ్. ఆయన మూవీలో చేశారు, ఇటువైపు ఏమో రాఘవేంద్ర గారి సినిమాల్లోనే, ఇద్దరు పెద్దవాళ్ళ సినిమాల్లో. అప్పుడు అంతా నాకు దానికి అంటే అఫ్కోర్స్ చాలా హ్యాపీ, విలువ, ప్యాషనెట్గా మనం వర్క్ చేస్తాము. కానీ అది ఎంతో పెద్ద అదృష్టం అనేది తర్వాత తెలిసి, చేసినప్పుడు సరదాగా చేసేవాళ్ళం. ఎందుకంటే మనకి ఒకవైపు చూస్తే డ్రీమ్ కమ్ ట్రూ. ఎట్లా అంటే శంకర్ గారి మూవీ కాదలని చూసి తర్వాత ఆయన్ని ఒక డైలీ పేపర్ కోసం ఇంటర్వ్యూ చేశాము. అప్పుడు ఫస్ట్ టైం నా ఇంటికి వచ్చేవారు. ఓకే.
ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు శంకర్ గారిని చూసి చాలా అడ్మైర్ చేశాను. కాదలన్ గురించి దాని ముందు అది కాదలన్ సెకండ్ మూవీ ఆయనకి, ఫస్ట్ జెంటిల్మెన్. చాలా అప్పుడే పెద్ద ఫ్యాను. నెక్స్ట్ మూవీ ఇండియన్లో నేను కూడా చేస్తాను అనేది. అండ్ నెక్స్ట్ మూవీలో ఫస్ట్ ఊర్మిళ క్యారెక్టర్కి నన్ను అడిగేవారు. అప్పుడు కరెక్ట్గా రంగీలా ప్రమోషన్స్ వచ్చాయి. సో నేను స్విమ్ సూట్లో నా పిక్చర్స్ సెండ్ చేశాను. సేమ్ ఆ రోజే, ఎగ్జాక్ట్ ఆ రోజే ఊర్మిళ ప్రమోషన్ తనహా తనహా ఆ సాంగ్ వచ్చింది. సో ఊర్మిళ కాస్ట్ అయింది. సో నన్ను ఇమ్మీడియట్లీ ఈ రోల్కి అడిగారు. నేను అలిగాను, ఏంటండి కమల్ హాసన్ హీరోయిన్గా అడిగి ఇప్పుడు సిస్టర్ అంటున్నారే అని. కానీ ఇదే మోర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, కథ ప్రకారం వచ్చే ఆథర్ బేస్డ్ క్యారెక్టర్ అనేది ఇదే అని నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తే నా మీదే తిరుగుతుంది. సో అది భారతీయుడు చేస్తే అది నాకు ఏం చెప్పనండి, ఎలా చెప్పను. ఇట్స్ జస్ట్ కాంబినేషన్ అయినా సరే, ఎక్స్పీరియన్స్ అయినా సరే. ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు ఏఎం రత్నం గారు, అది ఆంధ్ర మణిరత్నం అంటారు ఆయన్ని తమిళనాడులో. ఏఎం రత్నం గారు లాంటి గొప్ప ప్రొడ్యూసర్ నేను ముందు చూడలేదు, తర్వాత చూడలేదు. అలాంటి ఒక ప్రొడ్యూసరు. శంకర్, జీవా, ఏఆర్ రెహమాన్ మరియు కమల్ హాసన్. అది ఈరోజు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా, ఈరోజు కమల్ గారు బర్త్డే, పుట్టినరోజు. అబ్బా ఎంత చెప్పినా తక్కువే. సో అలాంటి ఒక కాంబినేషన్లో పని చేసుకోవడం, ఆ పని దొరకడం అనేది మరి చెప్పలేని అదృష్టాలు అది. తర్వాత ఇమ్మీడియట్ ఇక్కడ వస్తే మెరుపు అని ఒక మూవీ చేశాను. వెంటనే రాఘవేంద్రరావు గారితో, నాగార్జున గారితో విఎంసి ప్రొడక్షన్లో కిరవాణి గారు మ్యూజిక్, ఆ కాంబినేషన్ అయితే డ్రీమ్. రమ్యాకృష్ణ గారు పక్కన మనం కూడా సేమ్ ఈక్వల్. ఇది కూడా మనకి వచ్చే అప్రిసియేషన్ కూడా ఈక్వల్. అంటే అది ఎంత పెద్ద ఒక ఫ్రేమ్లో ఇద్దరు ఉంటారు కాదు. నిజం చెప్పాలంటే రమ్యాకృష్ణ గారు ఫ్రేమ్లో ఎవరు ఉన్నా చంపేస్తుంది. దాని పక్కన డాన్స్లో అయినా, యాక్టింగ్లో అయినా మనం కూడా ఈక్వల్గా ఒక రేసు గుర్రలాగా పరిగెత్తామంటే అది ఎంత పెద్ద పరువు నాకు, ఎంత పెద్ద గౌరవం నాకు. నాగార్జున గారి పక్కన నాగార్జున అయితే సార్ నాకైతే క్రష్. నేను చిన్నప్పుడు యాంకర్గా పని చేసేదాన్ని. అప్పుడు ఒక స్టూడియోలో నా వర్క్ యాడ్ ఒకటి ఇచ్చేసాను. యాడ్ ఒకటి ఆ ఎడిటింగ్లో వెళ్ళి చూసే ఆ టైంలో ఈయన వచ్చి అన్నపూర్ణ ప్రొడక్షన్ ఏ పిక్చర్ అని నాకు తెలియదు, నేను చాలా చిన్నదాన్ని, స్కూల్. అప్పుడు అన్నపూర్ణ ప్రొడక్షన్స్ ఏదో ఒక పిక్చర్కి ఆయన వచ్చారు. సో అప్పుడు నాగార్జున అని మాకంతా గీతాంజలి క్రేజ్ అప్పుడు. వెళ్ళి చూస్తున్నాను. నేను వేసుకున్న డ్రెస్ నాకు గుర్తుంది, ఆయన వేసుకున్న షర్టు ఏదో ఒక పైజామా టైప్లో ఒక ఫ్యూషన్ డ్రెస్, పైజామా అండ్ ఒక బతీక్ ప్రింట్ డ్రెస్ నేను వేసుకున్నది కూడా నాకు గుర్తుంది. ఫస్ట్ టైం నాగార్జున చూస్తే, ఇది సినిమాకి ముందు నాగార్జున చూస్తానని చెయ్యి ఇచ్చానని ఆ చెయ్యి కడుక్కుండా వెళ్ళి స్కూల్లో అందరికీ చూపించి, అలాగే అందరూ వచ్చి అదో మొట్టి ఇదా నాగార్జున చూసే చెయ్య అని, అలాంటి డ్రీమ్ ఆయనతో జోడీగా చేస్తున్నానంటే చెప్పారు మేడం. ఎట్లా విషయం చెప్పారు? కోర్స్ చెప్పడం ఏంటండి, నేను ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నాను. ఈ రోజు వరకు నాగార్జున అంటే మరీ అది స్పెషల్. అన్ని హీరోస్ నాకు ఇష్టం కానీ నాగార్జున అయితే సినిమాకి రాకముందే ఇష్టం. ఆయనకి చెప్పడం మాత్రం కాదు, ఒక చిన్న కుక్కలాగా ఈ హచ్చ అడ్వర్టైజ్మెంట్లో వస్తుంది కదా, అలా ఆయన వెనకే తిరిగేదాన్నే నేను. ఇంకో ఒక మాట ఏంటంటే, ఇది అందరికీ ఇప్పుడు తెలుస్తుంది బిగ్ బాస్లో ఏమో, నాగార్జున గారు చాలా స్మార్ట్, చాలా చదివేవారు, చాలా బ్రెయినీ. ఎవ్రీడే న్యూస్ పేపర్ చదివే వాళ్ళం అంటే అక్కడ ఆ సెట్లో మా ఇద్దరు
సో వీ విల్ బీ ఆయన ఒక పేపర్ హెడ్లైన్స్ ఆయన చదువుతుంటే ఇన్సైడ్ పేపర్ నేను సార్ అంటాను, నేను చదివే ఫినిష్ అయ్యాక స్వాప్ చేసుకుంటాము. అలాగే క్రికెట్ చాలా ఇష్టం, స్పోర్ట్స్ చాలా ఇష్టం. కడపలో షూటింగ్ చేస్తున్నప్పుడు సౌత్ ఆఫ్రికాలో వరల్డ్ కప్ 4 o'clock స్టార్ట్ అవుతుంది. అలారం పెట్టి నేను వచ్చి చూస్తే నాకు ముందు ఈయన కూర్చొని వెయిటింగ్లో ఉంటారు. సో అలాంటి ఒక సినిమాకి దాటి ఒక ఆల్రౌండ్ కంప్లీట్ మ్యాన్. అప్పుడు ఆ టైంలో అమలా గారు చిన్న పాప అఖిల్ తీసుకొని సెట్కి వచ్చేవారు. అదంతా చాలా మంచి మెమరీస్ అండి. అలాగే కీరవాణి గారితో ఇప్పుడు వరకు ఆ అభిమానం నాకు కంటిన్యూ అవుతుంది. నాకు ఫస్ట్ ఎల్పి రికార్డ్ ఆ టైంలో, మా తరం టైంలో అది ఎల్పి, నాట్ ఎల్పి, లేజర్ డిస్క్, ఎల్డి లేజర్ డిస్క్ అని ఒక విషయం ఉంది. ఈ తరం జనాలకి ఎవరికి, మీ పిల్లలకి తెలీదు. ఇప్పుడంతా మనం సిడి ఓటీటీలో పిక్చర్ చూస్తున్నాము. ఆ టైంలో డివిడి ఎల్డీలో చూసేవారు. ఫస్ట్ టైం ఒక ఎల్డీ ఇచ్చారంటే అది కీరవాణి గారు నాకు ఇచ్చారు. మూవీ కూడా గుర్తుంది నాకు. ఇంకా ఫెడోరా. ఇప్పుడు మీకు ఇంకో లక్ ఏంటంటే నాగార్జున గారితో చేశారు, గాడ్ ఫాదర్ నాగేశ్వర గారితో కూడా చేశారు. ఐ నో రైట్, అది మంచి కాంబినేషను. కోటి గారు అందులో కూడా మీతోనే ఉంటారు మొత్తం. అవును, ఆయన మొత్తం వాళ్ళకి డాక్టర్ రోల్ మీరు అందులోనే ఉంటారు. మీరు కంప్లీట్ ఎవ్రీడే 15 to 20 days ఏఎన్ఆర్ గారితో షూట్ చేసామండి. దగ్గర చూస్తే అన్ని లెజెండ్సే. కోటా గారు, బ్రహ్మానందం గారు, బాబు మోహన్ గారు, అందరూ లెజెండ్స్. వినోద్ గారు, వాణి విశ్వనాథ్ గారు, కోటి రామకృష్ణ దర్శకత్వం, అందరూ చాలా సూపర్ అది. అండ్ ఏఎన్ఆర్ గారు చెప్పాలంటే ఫస్ట్ టైం నేను సుమంత్ని ఎప్పుడు చూసాను తెలుసా? సుమంత్, మన హీరో సుమంత్. అప్పుడు హీఈస్ నాట్ ఇన్ మూవీస్. ఏఎన్ఆర్ గారు, ఆర్ మేబీ ఈజ్ జస్ట్ అప్ అండ్ కమింగ్. ఏఎన్ఆర్ గారికి బర్త్డే వచ్చింది. అప్పుడు షూటింగ్లో లేదు, కానీ మనం ఆ పిక్చర్ జరుగుతున్న సమయంలో. సో అప్పుడు ఆయన ఇంటిని వెతకుని నేను వెళ్ళి బర్త్డే విషెస్, బొక్కే, కేక్ అంతా ఇచ్చాను ఏఎన్ఆర్ గారికి. నన్ను పలకరించి చాలా బాగా మాట్లాడారు. అప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఇది మా మనవరాలు పని, సుమంతిని ఇంట్రడ్యూస్ చేశారు. అది నాకు ఇంకా గుర్తుంది. అప్పుడు చెప్పారా మేడం నాగార్జున గారు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి అప్పుడు చెప్పారా మీరు? షూటింగ్ స్పాట్లో తెలుసుగా అందరికీ, అన్నమయ్య తర్వాతనే కదా అది, బాగా తెలుసు ఆయన వాళ్ళకి. ఏఎన్ఆర్ గారితో నటించడం వదిలేయండి సార్, నటించడం వదిలేయండి, ఆయన దగ్గర కూర్చోవడం, ఆయన పక్క చైర్లో కూర్చోవడం అనేదే నాకు ఒక వరం లాగా. నేను ఇప్పుడు వరకు చాలా మందికి దొరకని అదృష్టం మీకు దొరికింది. అంటే ఆయన ఒక స్కూల్ అండి. మనం మిస్ అమ్మాలో చూసాము, మాయాబజార్లో చూసాము అని మాకు ఎటువంటి ఒక గొప్పవారు ఆయన. మనం అసలు పక్కనే వెళ్ళే ఆ ఛాన్స్ మనకి మా లైఫ్లో దొరుకుతుంది అని అనుకోలేదు కదా. ఆయనని చూసి దగ్గర, ఆ టైంలో కూడా ఎంత సీనియరు, ఆ టైంలో కూడా డిసిప్లిన్ అయితే ఒకటి, కెమెరాకి ఇచ్చే విలువ అయితే ఒకటి, డైరెక్టర్కి ఇచ్చే ఆ గౌరవం అయితే ఒకటి. ఒక్క టైం కూడా ఆయన నాకు తెలుసులే అని ఒక అది అలాంటి ధోరణాలు ఎప్పుడూ ఇవ్వట్లేదు. ఒక ఏదో కొత్త ఆర్టిస్ట్ లాగా బిహేవ్ చేసేవారు. అండ్ సరదాగా మాట్లాడేవారు, హ్యాపీగా. వెరీ గ్రేట్ కంపెనీ, సెన్స్ ఆఫ్ హ్యూమర్. అదే చెప్తున్నాను కదా, అలాంటి వాళ్ళను చూసి నేను నేర్చుకుంది ఏంటంటే, అంటే ఇది అందరికీ చెప్పాలి, ఎక్కడైనా ఒకసారి చెప్పాలి, ఎక్కడైనా ఒక అవకాశంలో చెప్పాలి అని అనుకున్న విషయం ఏంటంటే, నన్ను అడుగుతారు అందరూ, మీరు ఏంటండి మీరు ఇంత సింపుల్గా ఉన్నారు, నాకు క్యారవాన్ అవసరం లేదు, నాకు నేను తాగలేను, నాకు ఏం ప్రత్యేకంగా ఫుడ్ కూడా అవసరం లేదు, ఏం ప్రొడక్షన్లో ఇస్తారో అది తినేస్తాను, ప్యూర్ వెజ్ అంటే ఇచ్చే ఫుడ్ కూడా తినలేను అనుకోండి, తాగలేను, తినలేను, క్యారవాన్ అవసరం లేదు, చెట్టు కింద కూడా ఉంటాను
నేను స్టార్టింగ్ లో కూడా వచ్చేటప్పుడు చాలా మందిని అడిగితే కస్తూరి గారు ఎక్కడ అన్ని క్యారవాన్లు ఎత్తుతుంటే ఇక్కడ కాదు మేడం మా పక్కన ఎక్కడ ఉంటారు చూడండి వాళ్ళు. అవును, సెట్లో తిరుగుతూ ఉంటాను, వెళ్ళిపోను, నా షాట్ అయిన తర్వాత వెళ్ళిపోను. ఇంకోటి ఏంటంటే నాకు ఇప్పుడు మా అసిస్టెంట్స్ చెయ్యాలి, నేను చేయకూడదు అలా ఏం కాదు. నా బ్యాగ్స్ నేను మోస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అలాంటి ఏం లేవు. అది ఎందుకు లేవు అంటే ఇప్పుడు వచ్చే కొత్త కొత్త వాళ్ళు చేసే యాటిట్యూడ్స్ చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా. వాళ్ళు అలా యాటిట్యూడ్స్ చూపిస్తుంటే నాకు ఒక నవ్వొస్తుంది. ఏంట్రా బాబు ఇది, వీళ్ళు ఇప్పుడే వచ్చారు, ఇంకా ఎంతో ఎదగాలి, ఎంతో సమయం ఉంది, చేసేది ఎంతో ఉంది చేయడానికి, కానీ యాటిట్యూడ్ మాత్రం ఇంత ఉంది ఏంటో. ఓకే, మాకు నేను చూసేవాళ్ళు అందరూ ఏఎన్ఆర్ గారు, విజయశాంతి గారు, శోభన. ఈ విజయశాంతి గారు అప్పుడు తను ప్రొడక్షన్ నిప్పురవ్వ, నా ఫస్ట్ తెలుగు మూవీ బాలకృష్ణ గారితో. సో దాంట్లో నేను బాలకృష్ణ సిస్టర్ ఫస్ట్ మూవీ అండి నాకు, టోటల్ ఫస్ట్ మూవీ అది. సో దాంట్లో షీఈస్ ద ప్రొడ్యూసర్. నైట్ అంతా జరుగుతుంది షూటింగ్. ఆవిడకి లేడీస్ ఇష్యూ, సో నొప్పి, కడుపు నొప్పి, ఫైట్ సీక్వెన్స్, కాల్ని ఎత్తి ఎత్తి ఫైట్ చేయాలి, ఫుల్ కిక్స్ అంతా. కిక్స్ చేసేది వచ్చి కడుపు పట్టుకొని ఒకవైపు కూర్చుంటుంది. ఇలా నేను అడిగాను, మీరేంటండి ఇది ఒక 3 days తర్వాత చేసుకోవచ్చు కదా, హెల్త్ కొంచెం బాగా అయ్యేలా తర్వాత, హెల్త్ కొంచెం బాగా అయ్యే తర్వాత చేసుకోవచ్చు కదా అంటే, నో 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 మిగతా అందరూ డేట్స్ ఉన్నారు కదా కాంబినేషన్స్ అంటుంది. ఆ నొప్పితో టాబ్లెట్స్ వేసుకొని నైట్ అంతా చేసే ఆ విజయశాంతిని చూసినే వచ్చాను. శోభనాకి కంజంక్టివైటిస్ వచ్చింది, మెడ్రాస్ అయి అంటాం, కళ్ళు ఇది ఉబ్బిపోయింది. కానీ ఆ రోజు నాకు డేట్స్ లేవు. నేను 3 movies చేస్తున్నాను, నెక్స్ట్ డే చెన్నైకి వెళ్ళాలి. అలా తెలుగు మూవీ గ్యాంగ్ వార్ అనుకుంటున్నా. సో ఒక గుడిలో ఒక ఇది కళ్ళు 2 ఇలా ఉన్నాయండి, 2 ఎలా చెప్పాలంటే ఈ ఫ్రాగ్ అయ్యేలాగా అయిపోయింది, ఇంతగా పెద్దగా. దాని మీద మేకప్ చేసి దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసి దాంట్లో వచ్చి ఇచ్చింగ్ ఉంటుంది, అలా ఇచ్చింగ్ ఉంటుంది, కళ్ళ నుంచి నీళ్ళు అలా పోస్తూ ఉంటుంది. షీ కేమ్ అండ్ డిడ్ అండి నా కోసం ఒక 1 scene, షీ కేమ్ అండ్ డిడ్ కాంబినేషన్ చేసి వెళ్ళిపోయారు. అలా అప్పుడే తను వచ్చి పెద్ద హీరోయిన్, నేషనల్ అవార్డు అలాంటి హీరోయిన్. ఏంటో ఇలాంటి వాళ్ళని చూసి రజనీకాంత్ గారు సెట్లో అక్కడ ఎక్కడో మూలలో పడుకోవడం చూసేదాన్ని నేను. సో ఇలాంటి వాళ్ళని చూసి వచ్చే తర్వాత మాకు ఏఎన్ఆర్ గారిని చూసి ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడే పద్ధతి చూసి మనం నేర్చుకున్నామండి. ఈ యాటిట్యూడ్ వల్ల సక్సెస్ అని అనిపించే వాళ్ళకి ఓకే, వాళ్ళకి హ్యాపీ అంటే ఓకే. నాకైతే అలా చేయడం రాదు, అలా చేసే వాళ్ళని కూడా నేను అంతగా విలువైపోయాను. ఓకే కాదు మేడం, చాలా మంది ఏంటంటే రియల్ సక్సెసెస్ ఎప్పుడు పొగురు చూపించరు. షారుఖ్ ఖాన్తో నేను ఫ్యాన్ గర్ల్ మూమెంట్. షారుఖ్ ఖాన్ ఐపీఎల్ మ్యాచ్ కోసం చెన్నై వచ్చినప్పుడు, నేను క్రికెట్ పిచ్చి కదా నేను, షారుఖ్ ఖాన్ నా పక్కనే కూర్చొని చూస్తూ ఉంటే ఫుల్ బాడీ గార్డ్స్, నేనెవరో ఆయనకి అప్పుడు తెలీదు. సో నేను రిక్వెస్ట్గా నేను ఎవరో అని నేను చెప్పించుకోను, నేను నా క్యారెక్టర్ కదా, నేను వెళ్ళి నార్మల్గా సరదాగా అడిగాను ఫోటో. అందరూ నన్ను తోస్తున్నారు, ఇంత మన బాడీ గార్డ్స్. హీ టుక్ మై ఫోన్, హీఈస్ గివింగ్ పిక్చర్ ఫోటో అండ్ గోయింగ్. తర్వాత ఆయనకి నేను కూడా ఆర్టిస్ట్ అని అంతా తెలిసింది, కానీ తెలియకుండానే ఆయన చేశారు. అది సింప్లిసిటీ అంటే, అది జెంటిల్మన్లీతనం అంటే, పెద్దరికం. సో నేను షారుఖ్ ఖాన్ అయ్యకపోయినా షారుఖ్ ఖాన్ లాగా సింపుల్గా ఉండాలని అనుకుంటాను. సూపర్ మేడం, సూపర్ మేడం. యాక్చువల్గా మేడం చాలామంది ఏంటంటే
కమల్ హాసన్ గారితో, బాలకృష్ణ గారితో వాళ్ళతో చేయాలనుకుంటారు కదా, మీరు వాళ్ళ సిస్టర్ రోల్ చేశారు మీరు. అవును. అంటే ఇప్పుడు ఓకే, ఆ రోజుల్లో తర్వాత మళ్ళీ వాళ్ళతో యాక్ట్ చేసే ఛాన్స్ రాదు కదా, అయినా వాళ్ళతో పక్కన హీరోయిన్గా చేసే ఛాన్స్ రాదు, అయినా మీరు ఎట్లా ఒప్పుకున్నారు? అప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫిల్మ్ అది ఇండియన్ అయితే అది కూడా అప్ అండ్ కమింగ్ స్టేజ్లో మనం అలా అనుకోలేదు, ఏదో సరదాగా చేసాము. దాని తర్వాతనే పెద్ద పెద్ద మూవీస్లో హీరోయిన్గా చేశాను. సో అది దాని గురించి ఏముందండి తెలుగులో సినిమాలో. ఇంకో విషయం, కమల్ గారితో ఎలాగైనా చేయొచ్చు. ఆయన కూడా సిస్టర్గా బ్రదర్గా చేశారు, బ్రదర్గా చేసే వాళ్ళతోనే జోడీగా చేశారు. అలా బాగా చాలా చేశారు ఆయన. ఇప్పుడు అంతులేని కథలో తమిళ వెర్షన్లో ఆయన బ్రదర్ క్యారెక్టరు, సాగర సంగమంలో జయప్రద గారు జోడీ కదా. అలా ఐ థింక్ అది ఉంది. ఇప్పుడైతే ఇప్పుడు లేదు, అంత లేదు. మాకు అప్పుడు సినిమా తెలియదండి, సినిమాలో ఇలాంటి రూల్స్ ఉన్నాయి అని కూడా తెలియదు, పట్టించుకోలేదు అంతే. కాదు మేడం, ఇప్పుడు కూడా ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను గృహలక్ష్మి చేస్తున్నాను. ఇప్పుడు గృహలక్ష్మి అయితే టీవీ సీరియల్స్ ఎవరు చెయ్యరు, చేస్తే సినిమాలో మళ్ళీ అవకాశాలు రావు అని నా టైంలో మనం అదే అనుకుంటాం. కానీ ఇప్పుడు ఏమైందంటే తమిళ్లో రమ్యాకృష్ణ గారు సీరియల్ చేశారు, దాని తర్వాతనే బాహుబలి చేశారు. ఖుష్బూ సీరియల్సే చేస్తున్నారు, ఇంకా కంటిన్యూస్ సీరియల్ వెంట సీరియలే చేస్తున్నారు. రోజా ఒక సీరియల్ చేసింది, అది సగం ఆగి కూడా పోయింది. రాధిక గారు సీరియల్ క్వీన్. మేనా ఒక సీరియల్ చేసింది, అది కూడా అంటే రాధిక లాగా ఖుష్బులాగా. దేవయాని సీరియల్, సుకన్య సీరియల్. తమిళ్లో అందరూ మూవీ ఒక పక్క చేస్తూ సీరియల్ కూడా చేస్తారు. సముద్రకని గారు రూట్సే సీరియల్ అనుకోండి. సో ఇప్పుడు అక్కడ మారింది, అక్కడ మార్పు వస్తే కన్నడలో మారింది, మలయాళంలో మారింది, తెలుగులో కూడా ఐ థింక్ మార్పు వస్తున్నాయి. నాకైతే అవకాశాలు వస్తున్నాయి కాబట్టి ఓకే. ఎలాగైనా సపోర్టింగ్ కాస్టే కదా, ఇప్పుడు హీరోయిన్ కాదు. ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ టు ప్లే సిస్టర్, యంగ్ మదర్, ఇలాంటివే వస్తాయి. ఓకే, ఇక్కడ హీరోయిన్ వేషం కదా. కాదు మేడం, బట్ ఒక మాట చెప్తాను, గృహలక్ష్మి సీరియల్ అయితే ప్రభాకర్ గారు నన్ను అడిగితే నాకు ఇంట్రెస్ట్ లేదు. సీరియల్లో వర్క్ ఎక్కువ, డబ్బులు తక్కువ. ఎందుకు మరి హైదరాబాద్లో వెళ్ళి కూర్చొని ఎందుకు చేయాలి మనకి? ఎందుకంటే నేను అమెరికా చెన్నై అని డివైడ్ చేసి రెండు గుర్రాల మీద ఒకే టైంలో ట్రావెల్ చేస్తూ ఉంటే ఈ అవకాశం వచ్చింది. అబ్బా, మరి ఇంకో చోటులో కూడా వెళ్ళి వర్క్ చేయాలా, మా అబ్బాయి ఎక్కడ చదువుతాడు, ఇలాంటి థాట్స్. కానీ నన్ను కన్విన్స్ చేశారు. సుజిత వచ్చి నాతో మాట్లాడింది, ప్రభాకర్ గారు మాట్లాడారు, కన్విన్స్ చేశారు. ఓకేలే చేద్దాం అని. ఇది అనుపమ ఆ వీడియోస్ అంతా పంపించారు. ఓకే చేద్దాం అని ఒప్పుకున్నాను. నేను చెప్పాను కదా, వర్క్ డబ్బులు తక్కువ, వర్క్ ఎక్కువ అని. వర్క్ ఎక్కువనో లేదు, వర్క్ ఎక్కువనే. నేను చెప్పాను కదా, డబ్బులు తక్కువ, వర్క్ ఎక్కువ అని. వర్క్ ఎక్కువే, డైలీ 12 hours వర్క్ చేస్తున్నాము. బట్ ఈ అభిమానం అయితే దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ. మీ పేరు మర్చిపోయారు మేడం, కస్తూరి పేరు. నన్ను తులసి గారు అనే చెప్తారు. ఇప్పుడు అన్నమయ్య చేశాను, మోహన్ బాబు గారు సార్ అన్నమయ్య చేశాను, సోగాడి పెళ్ళని చేశాను, సంక్రాంతి వస్తే ఆ సాంగే వస్తాయి టీవీలో, భారతీయుడు చేశాను, రాజశేఖర్ గారితో చేశాను, అందరితో ఏఎన్ఆర్ గారితో చేశాను, ఎన్ని మెరుపు చేశాను, ఎన్ని చేశాను, ఈవీ గారు పిక్చర్ చేశాను. తులసి అని ఫిక్స్ అయిపోయింది. ఎక్కడ వెళ్ళినాక ఆడవాళ్ళు పట్టుకుంటున్నారు అండ్ పేదవాళ్ళు పట్టుకుంటున్నారు. అది వాళ్ళు చూపించే ఆ హృదయపూర్వమైన ఒక లవ్, అభిమానం, అది వచ్చి ఇప్పుడు చూస్తున్నారా, నాకు రోమాంచనం వస్తుంది. అంటే అది
గాడ్ గిఫ్ట్ అండి, గాడ్ గిఫ్ట్. సీరియల్స్ ఎంతమంది వస్తున్నాయండి, కానీ నాకు ఐడెంటిఫై చేస్తున్నారు. పెళ్ళయ్యే వాళ్ళు, ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండేవాళ్ళు, గృహిణిగా ఉండేవాళ్ళు అందరూ ఐడెంటిఫై చేస్తున్నారు. ఆ బాధని, ఆ నొప్పిని ఐడెంటిఫై చేస్తున్నారు. నేను అనుకోలేదంటే, నాకు అంత విజన్ లేదు, నేను అనుకోలేదు. నాకు ఈ సీరియల్ దొరికింది. ఇప్పుడు నాకు సినిమా మాత్రం కాదు, పాలిటిక్స్లో కూడా ఇది పెద్ద యూస్ అవుతుంది. నేను అస్సలు అనుకోలేదు. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో నేను కొంచెం కొంచెంగా ముందడుగు పెడుతున్నాను. ఫస్ట్ తొలి అడుగు పెడుతున్నానంటే దానికి గృహలక్ష్మి కారణం. ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా లేడీస్ వాళ్ళు ప్రాబ్లమ్స్ వచ్చి చెప్తున్నారు. ఒకటి, ఇంకోటి, ఫస్ట్ నేను ఉన్నది తెలుగులో అయితే నాకు ఎప్పుడు హోమ్లీ ఒక డివైన్ ఇమేజ్ ఉండేది. బట్ మిగతా లాంగ్వేజెస్లో అట్లా కాదు. ఐఎమ్ గ్లామర్ గర్ల్. సో ఆ గ్లామర్ గర్ల్గా ఉన్నప్పుడు నాకు అవును అన్నీ రియల్లీ. సో అది తెలుగులో ఎవరికి తెలియదు. తెలుగులో అయితే కస్తూరి ఒక మంచి మా ఇంటి అమ్మాయి అని అనుకునేవారు. ఆ మా ఇంటి అమ్మాయి అనేది ఇప్పుడు మా ఇంటి ఇల్లాలు, మా ఇంటి గృహిణి, మా ఇంటి చెల్లి, మా ఇంటి అక్క, మా తల్లి ఇలా చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ మా ఇంటి అమ్మాయి అనే నన్ను చూస్తున్నారు. అది నేను డైలీ కళ్ళారా చూస్తున్నాను కదా, నాకు డైలీ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇంత ఏంటండి, నేను చెప్పాను కదా నేను తాగలేను అని. నాకు హైదరాబాద్లో చుట్టూ అందరూ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ పబ్కి వెళ్తే నేను వెళ్తా. అక్కడ వెళ్ళి వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ ఎంజాయ్ చేసుకుని నేను ఒక వాటర్ మెలన్ జ్యూస్ తాగుతా. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు నా ఫ్రెండ్స్, సెకండ్ నేనే డ్రైవర్ని, అందరినీ ఇంట్లో సేఫ్గా డ్రాప్ చేయాలి కదా, నేనే డ్రైవర్ని. సో అది ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఒక పబ్కి వెళ్ళాను. పబ్లో ఉన్న వాళ్ళు అందరూ యంగ్ హెప్ క్రౌడ్, వాళ్ళు ఎవరెవరు వాళ్ళు బిజినెస్ చూసుకొని ఉన్నారు. అక్కడ బాత్రూమ్కి వెళ్ళానండి. నేను ఆ ఫోటో మీకు ఇస్తాను, మీరు యూజ్ చేసుకోండి. బాత్రూమ్కి వెళ్ళానండి. అక్కడ బాత్రూంలో ఆ శానిటేషన్ లేడీస్ ఉన్నారు కదా, వాళ్ళు నన్ను పట్టుకొని అక్కడ వాళ్ళు నన్ను రికగ్నైజ్ చేసుకొని తులసి గారు అని వచ్చి, పల్టూరు నుంచి వచ్చేవాళ్ళు ఇద్దరు దేవతలు అంటాను నేను వాళ్ళని. ఆ ఇన్నసెన్స్, మాతో ఒక ఫోటో తీసుకుంటారా అన్నారు. నాకు సెంటిమెంట్ అవుతుంది. మీరు ఎలా అలా చెప్తున్నారండి, మీతో ఫోటో తీసుకోవడం అంటే అది నాకు ఒక గౌరవం అండి, రండి తీద్దాం అని అక్కడ బాత్రూంలో తీసుకున్నామండి ఫోటో. షేర్ చేయండి మేడం. అక్కడ ఇంకో అమ్మాయి వచ్చింది, తను కూడా తాగలేదు. ఎందుకంటే తనకి ఏదో యాక్సిడెంట్ అయ్యి ఇంకా మెడిసిన్స్ తీస్తూ ఉంటుందంట. అది కూడా ఫ్రెండ్స్తో వచ్చింది. క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళాను. నాకు గుర్తు వచ్చింది, నేను బిగ్ స్క్రీన్లో క్రికెట్ చూడాలి అంటే అందరూ మేము వెళ్తున్నాము, నువ్వు వస్తావా అంటే నేను బిగ్ స్క్రీన్ కోసం క్రికెట్ పిచ్చి. సో ఆ విరాట్ కోహ్లీ 48th సెంచరీ కొట్టారు ఆ రోజు. సో అక్కడ వెళ్ళి బాత్రూంలో ఇది జరిగింది. వాళ్ళు ఎంత క్యూట్గా అమ్మాయికత్వంతో వాళ్ళు యూనిఫామ్ ఇప్పేసి వచ్చి క్యూట్గా మళ్ళీ టచ్అప్ అంతా చేసుకొని నాతో ఫోటో తీసుకొని, వాళ్ళేమో ఆ ఫోటోకి నాకు కృతజ్ఞతలు చెప్తుంటే నాకు వాళ్ళని కలసడం నాకు చాలా ఒక కళ్ళు తెరిసింది అనుకోవచ్చు. అంటే నాకు 2 విషయాలు అక్కడ గౌరవంగా అనిపించింది. ఫస్ట్, వాళ్ళు నన్ను అక్కడ గుర్తుపట్టుకున్నారు అనేది నాకు గౌరవం. సెకండ్, వాళ్ళు గుర్తుపట్టుకున్నప్పుడు నేను కూడా మంచి స్థాయిలో ఉన్నాను. ఒక పబ్కి వెళ్ళినా నేను తాగలేను అనేది నాకు గర్వంగానే ఉండింది. ఎప్పుడు తాగలేను, అది ఆ రోజు నాకు పనికి వచ్చింది. మేడం కాబట్టి ఏంటంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నాను అన్నప్పుడు కొంతమంది నాకు కొన్ని మెసేజ్లు పెట్టారు అనమాట. అంటే తులసి గారి శారీస్ చాలా బాగుంటాయి, ఆవిడ శారీస్ ఓనా లేకపోతే ఆవిడ ఎక్కడ తీసుకుంటున్నారు, వాటి రచించాలి చాలా బాగుంటుంది, వాటి గురించి అడగమని. నిజం చెప్పాలంటే మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. కొన్ని శారీస్ వచ్చి కొలాబరేషన్స్లో ఈ సీరియల్లో వచ్చి మీరు కట్టుకుంటే బాగుంటుంది అని కొన్ని శారీస్ వస్తాయి. నేను ఇప్పుడు కట్టుకున్న ఈ శారీ అయితే ఇది నా బెస్ట్ ఫ్రెండ్ నాకు గిఫ్ట్గా ఇచ్చిన శారీ.
ఓకే. ఆయన నేటివ్ ప్లేస్లో చేసే హ్యాండ్లూమ్ శారీ ఇది. ఓకే. సో ఆయన నాకు ఇది కొనిచ్చారు. ఓకే. ఇలాంటి 2 శారీస్ కొనిచ్చారు. నాకు ఇది కలర్ చాలా ఇష్టం, ఇది డబుల్ కలర్ అంటే చాలా ఇష్టం అని ఈరోజు కట్టుకున్నాను. తర్వాత కొన్ని శారీస్ చాలా సెంటిమెంట్ శారీస్, ఎందుకంటే అది నా కాలమయ్యే మా మదర్ శారీస్. ఓకే. సో మా మదర్ అడ్వకేట్ కాబట్టి కాటన్ శారీస్ ఎక్కువ వాడుతుంటారు. ఆ శారీస్ అంతా ఇప్పుడు నేను వాడుతున్నాను కొన్ని శారీస్. సో తులసికి ఏంటంటే సింపుల్ శారీసే వాడుతుంది, కానీ ఆ సింపుల్ శారీస్లో హుందా ఉంటుంది. అది ఓకే. మొత్తం ఇప్పుడు ఆర్నమెంట్స్ కానీ మొత్తం అన్నీ ఓనే మొత్తం ఓన్ అంటే అన్నీ ఉంటాయండి. ఓన్ కూడా ఉంటాయి, కొలాబ్స్ కూడా ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఇదంతా కంప్లీట్ ఓన్ లుక్. ఓకే. ఇప్పుడు ఏంటంటే మీరు ఇప్పుడు అన్నారు కదా పొలిటికల్ అది అన్నారు కదా, సో పొలిటికల్గా ఎట్లా ఉండిపోతుంది మేడం? అంటే మీకు పొలిటికల్ ఐడియాలజీ? నేను రైట్ వింగ్ థింకర్నండి. నాకు పాలిటిక్స్లో ఎందుకు రావాలని అనిపించిందంటే, ఇక్కడ తెలంగాణ కాదు, తమిళనాడులో దైవ భక్తిని దైవాన్ని నిందలు చేసేవాళ్ళు చాలా ఎక్కిపోయారు. మా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళే వచ్చి ఏథిస్ట్. అది ఓకే. నాకైతే సర్వమతం సమ్మతం. నేను కాన్వెంట్లో చదివాను, నేను ప్రాక్టీసింగ్ క్యాథలిక్ అని చెప్పుకోవచ్చు. చర్చ్లోనే నేను ఇప్పుడు కూడా కూర్చుంటే నిలబడుతుంటే జీసస్ అనే కూర్చుంటాను. అలాంటి విషయాలు ఉంటాయి. దర్గాలకి ఎన్నో వెళ్ళాను, మస్జిద్కి ఎంతో వెళ్ళాను, మనస్ఫూర్తిగా అక్కడ ప్రార్థన కూడా చేసుకున్నాను. ఎక్కడో సో మెనీ కంట్రీస్ ఐ హ్యావ్ గాన్ టు బెస్ట్ ప్లేసెస్. సినగాగ్కి వెళ్ళాను. నాకు అమెరికాలో చాలా సినగాగ్స్ ఉంటాయి, జూయిష్. సిక్ టెంపుల్కి వెళ్ళాను, జైన్ టెంపుల్కి వెళ్ళాను. నాకైతే ఏ మతమైనా అది సమ్మతమే. కానీ మన సనాతన ధర్మాన్ని అపమానించేవాళ్ళు, తక్కువ అంచనా వేసేవాళ్ళు చేసేది చాలా తప్పని నాకు అనిపించింది. సో అలాంటి వాళ్ళకి ఒక సరి అయిన గుణపాఠం సమాధానం ఇవ్వాలని అనిపించింది. అలా మాట్లాడడం మొదలు పెడితే అది ఎదిగిపోయింది. సో కొంచెంగా నేను ఫస్ట్ అయితే చాలా లిబరల్ థింకర్ని, కానీ స్లోగా ఎలా ఎదిగిందంటే, ఇప్పుడు ఎందుకు రైట్ వింగ్ థింకర్గా మారిపోయానంటే, అందరూ నన్ను నువ్వు రాడికల్, నువ్వు సంఘి, నువ్వు సనాతని అని నిందలు వేసేవాళ్ళు. ఇంకో మాట ఏంటంటే, తమిళనాడులో చెప్తున్నా, నా కాస్ట్ గురించి మాట్లాడేవాళ్ళు, సినిమా నటి అని తక్కువగా మాట్లాడేవాళ్ళు. మీకు తెలిసే కాదు, బూతలు. లేడీస్ అంటేనే కొన్ని విషయాలు చెప్తారు. లేడీస్ అంటే లేడీస్ పబ్లిక్ లైఫ్లో ఉంటే, అది నటి అయినా సరే, రాజకీయం అయినా సరే, లేడీస్కి ఒక నింద, ఒక లేబుల్ వేస్తారు. మాకు ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, అక్కడ మెట్టింటి వాళ్ళు ఉన్నారు, అత్తమామ ఉన్నారు అనేది ఎవరికి అవసరం లేదు. నటి అంటే ఒక టైపు, లేడీస్ అంటే ఒక టైపు, పాలిటీషియన్ అంటే ఒక టైపు, కానీ లేబుల్ అయితే ఒకటే. అర్థమవుతుందా? సో అప్పుడు నా క్యారెక్టర్ ఎట్లా అంటే, నన్ను ఎవరు ప్రోత్సహించకపోతే నో ప్రాబ్లం, కానీ నన్ను ఎవరైనా కొడితే నేను ఆగలేను, వెనక్కి తగ్గలేను. నేను ఏమైనా చెప్పానో అది తప్పంటే తప్పని చెప్పండి, ఒప్పుకుంటాను. నువ్వెవరు మాట్లాడడానికి, నీ గురించి తెలీదా అంటే నేను వస్తా. ఆ గొడవ నేను వదలను. అంటే మీరు ఇట్లా ఏంటంటే ఇలా రెబల్ ఏంటంటే ఇట్లా ఉండే వల్ల చాలా సినిమా ఆఫర్లు కూడా చాలా మిస్ అయినాయి మీకు అని ఒక టాక్ ఉంది కదా. ఇక్కడనా కొంచెం ఓవరాల్గా మీరు ఎట్లా కొంచెం అంటే ఏదైనా సరే ముక్కుసూటిగా వెళ్ళిపోవడం, తప్పు అంటే తప్పు అని చెప్పడం, సో సంథింగ్ అలా వాళ్ళని అట్లా కామెంట్ చేయడం వల్ల కొన్ని సినిమా ఆఫర్లు కూడా మిస్ అయ్యారు మీరు. అది ఇప్పుడు కాదు, అదే అప్పుడే ఎప్పుడు అలాగే. ఇప్పుడైతే యాక్చువల్లీ డిఫరెంట్. ఇప్పుడు నాకు చాలామంది కలెక్టర్, నాకు వచ్చే రోల్స్ అంతా పోలీసు, కలెక్టరు, ఏడ్చుకొని బాబు నేను మళ్ళీ ఎప్పుడు చూడపోతున్నాను, ఇలాంటి సెంటిమెంట్ రోల్స్ అంతగా రాలేవు. కానీ గృహలక్ష్మి వల్ల, తులసి వల్ల
కొన్ని సెంటిమెంట్ రోల్స్ కూడా వస్తున్నాయి. బట్ మ్యాక్సిమం పోలీసు, బ్రేవ్ హార్ట్, సామాజిక్ సేవకులు ఇలాంటివే వస్తున్నాయి. అది కూడా ఓకే. లాయరు అది కూడా ఓకేనే. మీ కెరీర్లో మేడం 30 years కెరీర్లో, సినీ కెరీర్లో ఏదైనా ఒకటి చేయలేకపోయినా ఏదైనా బాధ అనిపించింది మేడం? అంటే మీకు ఇప్పుడు సినిమాలో కదా, సినిమాలో మీకు ఇప్పుడు ఆఫర్ ఓకే అయిపోయింది మొత్తం అంతా. నేను చెప్తానండి, కొన్ని బాధలు ఉంటాయి, కొన్ని బాధలు ఉన్నాయి. ఇప్పుడు సెందూరం నా ఫస్ట్ హీరోయిన్గా నేను సెందూరంలోనే ఫస్ట్ తెలుగులో లేదు సారీ అన్నమయ్య చేసిన తర్వాత నాకు కృష్ణవంశీ గారి పరిచయం. అప్పుడు ఆయన నిన్నే పెళ్ళాడుతున్నా చేశారు. నిన్నే పెళ్ళాడుతా చేసే టైంలో అన్నమయ్య నేను చేస్తున్నాను. సో నాగార్జున గారు నా గురించి మంచి చెప్పి సెందూరం ఆఫర్ నాకు వచ్చింది. సెందూరంలో నేను రవితేజ జోడీగా చెయ్యాలి. 2 days చేశాను. తర్వాత అది నా చేజారిపోయింది, ఆ మూవీ చేజారిపోయింది. నాకు అది పెద్ద దెబ్బ. అంటే దాంట్లో డబ్బులు కూడా ఇట్స్ అ వెరీ లో బడ్జెట్ ఎక్స్పెరిమెంటల్ మూవీ. కానీ కృష్ణవంశీ గారితో వర్క్ చేయాలి అని ఆ ఛాన్స్ నాకు చేజారిపోయింది. అది ఒకటి. ఆమె అప్పుడు నేను 3 shifts వర్క్ చేస్తూ ఉంటే అది బాధ అని చెప్పలేదు. నేను చేయాల్సిన మూవీ చేయలేకపోయాను. ఊహ నా బెస్ట్ ఫ్రెండ్ అండి, నా బెస్ట్ ఫ్రెండ్. సినిమాలోనే నాకు చాలా క్లోజ్. ఇప్పుడు చాలా ఏళ్ళ తర్వాత, ఎన్నో ఏళ్ళ తర్వాత 2 weeks ముందు మాట్లాడడం జరిగింది. తిట్టింది నన్ను, ఇప్పుడు మాట్లాడతావా నాతో, ఇప్పుడు పిలుస్తావా నన్ను అని. 3 yearsగా గృహలక్ష్మి చేసుకుని ఇప్పుడు పిలుస్తావా నన్ను అని చెప్పా. నా ఫోన్లో ఇన్కమింగ్ కూడా వస్తాయిలే అన్నాను. అంటే మరీ క్లోజ్. ఊహ అయింది ఆమెతోనే. ఆమె పిక్చర్ వల్లనే తనకి పెద్ద ఒక అందస్తు వచ్చింది అండ్ లవ్ కూడా వచ్చింది, మంచి ఫ్యామిలీ లైఫ్ కూడా దొరికింది. సో నాకు అది బాధ ఏం కాదు. బట్ చెప్తున్నా, ఇలాంటి కొన్ని లాసెస్ ఉన్నాయి. సెందూరం అయితే మంచి సెందూరం అయితే ఒక మర్చిపోలేని బాధ. అది రవితేజతో ఎన్నో మూవీస్ చేసి ఉండొచ్చు కదా. తర్వాత డాన్ సీనోలో చేశాను, అది కూడా సిస్టర్గా. సో అది ఆ బాధ ఉంది. ఇంకోటి ఒక బాధ చెప్పాలంటే, ఐశ్వర్య సుష్మితా సెన్ ఆ సేమ్ 94లో నేను కూడా మిస్ ఇండియా ఫైనలిస్ట్ని, టాప్ 6. దాంట్లో ఐశ్వర్య సుష్మిత దగ్గర ఓడిపోవడం అనేది ఓటమే కాదు, కానీ నేను 3rd వస్తూ ఉంటే ఇంకో బాగుండేది. కాదు మేడం, అంటే తెలుగు మూవీస్ ఏంటంటే యాక్చువల్గా తెలుగు మూవీస్లో మీకు ప్రతిదీ ఇద్దరిద్దరు, ఐ మీన్ ఇంకొక హీరోయిన్ ఉన్న క్యారెక్టర్లు ఎక్కువ వచ్చినాయి కానీ ఇద్దరు. అవును, డబుల్ హీరోయిన్ చాలా చేశాను, సౌందర్య గారితో, రమ్యాకృష్ణ గారితో. సో ఎక్కువ అవే వచ్చినాయి కదా మీకు సోలోగా కంటే కూడా. ఎప్పుడన్నా బాధ అనిపించుకుంటాను అప్పుడు బాధపట్టే వయసు లేదు, చాలా బిజీ. డైలీ వీఆర్ వర్కింగ్ ఇన్ అ మూవీ. అలాంటి ఈగోస్, ఇలాంటి క్యాల్కులేషన్స్ అప్పుడు చేసుకోలేదండి. చేసుంటే కెరియర్కి బాగుంటుందో ఏమో అని ఇప్పుడు అనిపిస్తుంది, కానీ పర్లేదండి, ఏం పర్లేదు. నేను ఒక మాట చెప్పనా, ఎంతోమంది హీరోయిన్స్, అంటే ఎవరిని నేను ఇది తక్కువగా చెప్పలేదు, కానీ నా అలవాటు కదా ముఖసూటిగా చెప్పడం. అలా నేను ఏదైనా కొంచెం ప్రాక్టికల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా తీసుకుంటాను. సో ఒక మాట చెప్పాలంటే, ఇప్పుడు నేను సినిమాలో 8 years చేశాను, తర్వాత పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాను. 15 years నేను పనియే చేయలేదు. అది అడగాలి కదా. సినిమా వదిలి వెళ్ళిపోవడం అనేది ఒక పెద్ద లోటు. ఎందుకంటే నాకు సినిమాలో మ్యాక్సిమం మంచి ఎక్స్పీరియన్సెస్ దొరికినాయి, గౌరవమే దొరికింది. నాతో కొలీగ్స్ కూడా నాతో చాలా బెస్ట్గా ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు. అంటే సినిమాలో ఎందుకు చెప్తున్నానంటే, సినిమాలో మూవీ ఇండస్ట్రీ గురించి బయట వాళ్ళు
ఇండస్ట్రీ వాళ్ళు కాదు, ఇప్పుడు మీరు ఇన్సైడర్, మీకు మా రిలేషన్షిప్స్ ఎలా ఒక ఫ్యామిలీ లాగా మనం పని చేస్తున్నాము అనేది మీకు తెలుసు. కానీ బయట ఉండే వాళ్ళు ఏం చూస్తారు, ఈ యూట్యూబ్ ఛానల్స్ అంతా చూసి చెడగొట్టుకుంటారు మైండ్ని. అన్ని గాసిప్లు అంతా అవసరం లేని గాసిప్స్ చూసి సినిమా అంటేనే అందరూ ఏదో నెక్స్ట్ డే పారిపోతున్నట్టే. అలాగే మా సినిమాని కాదు, ఒక బిగ్ బాస్ ఇంటికి వెళ్ళినా కూడా అందరూ లవ్ చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, గాసిప్లు బాగుంటాయి. కానీ అవి కాదు, మీకు తెలుసు కదా, వీఆర్ ప్రొఫెషనల్స్. అండ్ ఇన్ మై టైమ్ ఐ హ్యాడ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్సెస్. 100% నేను చెప్పలేదు, నాకు కొన్ని అవసరం లేని కానీ చాలా తక్కువ. అండ్ నా క్యారెక్టర్కి వాళ్ళు దెబ్బ తిని వెళ్ళిపోయేవారు. నేను నా దగ్గర ఏమైనా పెట్టుకుంటే నేను ఊరుకోలేను కదా, అప్పుడు అలాగే. సో అది అప్పుడు సినిమా వదలడం అని నేను అనుకోలేదు. అండ్ నాకు సినిమాస్ అప్పుడు తగ్గట్లేదు. హీరోయిన్గా పీక్లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాను. ఎందుకంటే ఒక పెద్ద రూమర్ వచ్చింది, అది వచ్చి ఒక డర్టీ రూమర్ వచ్చింది. అది దానివల్ల మై ఫాదర్ మదర్ సైడ్, అబ్బాయి ఇలాంటి రూమర్స్ ఏంటమ్మా నువ్వు అంటే, ఎవరో ఒక ఇండస్ట్రియలిస్ట్తో కలిపి ఒక వర్స్ట్ రూమర్, ఇలాంటి రూమర్స్ వస్తే నీకు పెళ్ళి అవుతుందో లేదో ఏమో, మా బాధ్యత మనం పూర్తి చేసేయాలి అని భయపడిపోయారు. సో నాకు పెళ్ళి మ్యాక్సిమం ఎర్లీగానే చేసేసారు. తర్వాత నీకు వయసు అయిపోతుంది, ఏమో అవ్వలేదు, 23 ఒక వయసు అయిపోతుంది, అది ఇది అని చెప్పి ఏదో. కానీ వాళ్ళు చేసింది కరెక్టే. సినిమాలో ఉండే వాళ్ళకి కొంచెం కెరియర్గా ఉండాలి అని అనిపిస్తుంది, వేరే వాళ్ళు బయట ఉండే వాళ్ళు పెళ్లి చేసుకునే వయసు అది. సో అది ఒక లోటుగా నేను ఆలోచిస్తున్నాను ఇప్పుడు. అయ్యో ఎన్ని ఆఫర్స్ వచ్చినాయి, మనం చేయలేకపోతున్నాం. మంచి మంచి ఆఫర్స్ వచ్చాయి, నేను చేయలేకపోతున్నాను అని నేను ఆలోచిస్తాను. కానీ ఒక మాట చెప్పనా, దానివల్లే నేను 25 కంట్రీస్ చూశాను. దానివల్లే నాకు బంగారమైన ఒక ఫ్యామిలీ దొరికింది. దానివల్లే నాకు ఇప్పుడు ఉన్న మెచ్యూరిటీ దొరికింది. దానివల్లే నేను కార్పొరేట్ జాబ్ చేశాను. ఐ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ అబౌట్ 250 మూవీస్, కార్పొరేట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇన్ USA, ఇన్ యూరప్. సో నా ఎక్స్పీరియన్సెస్ నాది. ఇంకో మాట ఏంటంటే, నాతో వచ్చేవాళ్ళు, నా క్యాడర్లో నా టైంలో వచ్చేవాళ్ళు ఏం చేస్తున్నారు అని చూస్తే, నేను చేసిందే వాళ్ళు కొన్ని రోజుల తర్వాత వాళ్ళు చేశారు, కొన్ని ఏళ్ళ తర్వాత వాళ్ళు చేశారు. ఇప్పుడు ఈ తరం చూస్తున్న వాళ్ళకి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి నేను సీనియర్ ఆర్టిస్ట్నే, వాళ్ళు సీనియర్ ఆర్టిస్ట్నే. దీంట్లో ఎవరు పెద్ద ఎవరు తక్కువ అనేది కూడా లేదు. అవునా, మీరు చెప్పాలి మేడం, ఎందుకంటే మీరు ఇప్పటికీ అట్లానే ఉన్నారు మీరు. అది ఒకటి. అది నెక్స్ట్ ఇప్పుడు నదియా గారు సెకండ్ కంబ్యాక్లో వచ్చినప్పుడు ఒక హీరోయిన్ లాగానే ఉన్నారు చూడ్డానికి. నేను కొంచెం ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇప్పుడు మంచి రోల్సే వస్తున్నాయి. సపోర్టింగ్ రోల్సే, గుడ్ రోల్సే వస్తున్నాయి. ఏ రోల్స్ నేను చేయగలుగుతున్నానో నేను చేస్తున్నాను. బట్ బాధ అనేది, అయ్యో నేను ఆ రోల్, ఇప్పుడు బాహుబలిలో శివగామి రోల్ నేను చేయలేదే అని అలా బాధపడలేను. ఆ రోల్ అయితే రమ్యాకృష్ణ గారు తప్ప వేరే ఎవరు చేస్తే అలా వచ్చి ఉంటుందో అనేది ఇంపాసిబుల్ కదా. బట్ రాజమౌళి గారు దర్శకత్వంలో ఒక రోల్ ఏవైనా చెయ్యాలని ఉంటుంది, చేస్తాం. ఇప్పుడు వచ్చాం కదా, టైం ఉంది. కాదు మేడం, యాక్చువల్గా ఏంటంటే మీకు అనవసరంగా మీరు లేనిపోని కాంట్రవర్సీలు ప్రతి దాంట్లోనూ మీరు ఇన్వాల్వ్ అవుతుంటారని ఒక టాక్ వస్తుంటారు. ఎలాంటి కాంట్రవర్సీ? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే చాలా మంది ఏంటంటే ప్రతి ఏదో ఒక దాంట్లో మీరు ఉంటారు. ఐ మీన్ మీకు ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కానీ మీరు అట్ల గురించి ట్విట్టర్లో అది మీరు కామెంట్ చేస్తుంటారు. ఇష్యూ అవసరం లేని ఇష్యూలు కూడా చాలామంది అంటుంటారు బయట. అవును, తప్పేముంది? నేను మాత్రమా? ఎవ్రీబడి హ్యాస్ అన్ ఒపీనియన్. See, we have to have social consciousness అండి. 16లో we will not know. మనకి అంత పెద్ద ఒక లోకజ్ఞానం ఉండదు. కానీ నేను ఇప్పుడు I have seen 25 years of movies and
పర్సనల్ లైఫ్ అండ్ సోషల్ లైఫ్ ఆల్సో. ఇప్పుడు తమిళనాడులో నటి కస్తూరి అని పిలిచిన వాళ్ళు తక్కువ. సామాజిక ఫైటర్ కస్తూరి, సోషల్ సర్వీస్, సోషల్ యాక్టివిస్ట్ కస్తూరి అని పిలిచిన వాళ్ళే ఎక్కువ. ఇప్పుడంతా ఫస్ట్ అంతా నువ్వు నటియే కదా నీకేం తెలుసు అని సమాధానం ఇచ్చేవాళ్ళు కూడా, ఎదురు మాట్లాడే వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే నిన్న జరిగిన విషయానికి మీరు ఇంకా ఏం చెప్పలేదు ఏంటి, ఎందుకు ఇంకా చెప్పలేదు, ఇప్పుడు చెప్పరా అని అడుగుతారు. అంటే ఆపోనెంట్స్ ముందు నటియే కదా మూసుకొని అక్కడ ఉండు అని చెప్పేవాళ్ళు, డాన్స్ ఆడేవాళ్ళు కదా మీరు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడైతే మీరు పెద్ద యాక్టివిస్ట్ కదా ఇప్పుడు మాత్రం ఏం చెప్పకుండా ఉంటారేంటి అని చెప్పేవారు. ఇలాంటి ఉంటారండి. ఇప్పుడు ఖుష్బు గారు ఉన్నారు, డైరెక్ట్ బీజేపీ పార్టీలో రాజకీయంలోనే ఉన్నారు. చెప్పేవాళ్ళు మాట్లాడేవాళ్ళు నానా విధంగా మాట్లాడుతున్నారు. నేనంత తక్కువ, నానా విధంగా మాట్లాడుతున్నారు మీకు తెలుసు. కానీ తను దారిలో పర్ఫెక్ట్గా ఉన్నారు. తను సర్వీస్ని వాళ్ళు ఇది బీజేపీ వాళ్ళు కూడా అది రికగ్నైజ్ చేసి మంచి రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు, విమెన్స్ రైట్స్ కమిషన్ అంతా. సో మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, అది కాంట్రవర్సీ అని చెప్పు ఉంటారు. ఇప్పుడు నయనతార గురించి ఒక విషయం చెప్పాను, నేను లాయర్గా లీగల్ పాయింట్ చెప్పాను, కానీ ఇక్కడ వాళ్ళు అది న్యూస్గా చేస్తారు. ఇక్కడ తెలుగులో సారీ అండి, మీరు ఒక మంచి యూట్యూబ్ ఛానల్, కానీ ఎథిక్స్ లేని యూట్యూబ్ ఛానల్ చాలా ఉన్నారు కదా, వాళ్ళకి కాంట్రవర్సీ కావాలి. నేను ఇప్పుడు ఏం చెప్పినా చెప్పకపోయినా కాంట్రవర్సీ చేస్తారు. మంచి చెప్పినా చెడ్డ చేసినా వాళ్ళు చేసేది మాత్రం కాంట్రవర్సీయే. ఓకే, అలాంటి వాళ్ళకి భయపడి నేను నోరు మూసుకొని ఉండలేను. మీకు అది కంటెంట్ అని మీరు చూస్తే తీసుకోండి బిస్కెట్ తీసుకోండి, కానీ సోషల్ కాన్షియస్నెస్ ఉండాలండి. తప్పు అని తెలిస్తే ఊరుకోలేము, అంతే. సూపర్ మేడం, సూపర్. మామూలుగా ఒక 5 బ్రాండ్ లాగా ఉన్నారు మేడం మీరు. మేడం ఫైనల్గా మీ లైఫ్లో ఒక డ్రీమ్ అంటే ఏం చెప్తారు మేడం? అంటే మీరు ఒక జర్నలిస్ట్గా స్టార్ట్ అయ్యారు, ఒక యాంకర్గా. లైఫ్లో డ్రీమ్ వచ్చి అప్పుడప్పుడు అది మారుతూ ఉంటుందండి. ఒక టైంలో నా లైఫ్లో డ్రీమ్ అంటే ఫస్ట్ ర్యాంక్ కొన్నాను. తర్వాత కాలేజీలో పెద్ద చదువు అంతా అయిపోయింది, ఆ డ్రీమ్స్ అంతా వచ్చినాయి. తర్వాత నెక్స్ట్ డ్రీమ్ అంటే మా అమ్మ నాన్నకి మ్యాక్సిమం సుఖంగా వాళ్ళని చూసుకోవాలి, బాగా చూసుకోవాలి అని అనుకున్నాను. అది వాళ్ళు చాలా బెడ్ రిడన్గా ఉండి చాలా కష్టపడిన తర్వాత ఆ సమయంలో వాళ్ళు పక్కన ఉండాలి అని అనుకున్నాను. వాళ్ళు దగ్గరే ఉండి, వాళ్ళు ఇద్దరు హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళు కాలమైనప్పుడు కూడా వాళ్ళు దగ్గర ఉండి చూసుకునే ఆ పుణ్యం నాకు దొరికింది. సో డ్రీమ్ అంటే వేరే ఏం డ్రీమ్ కాదు. ఇప్పుడైతే డ్రీము మన ఇంటర్వ్యూ ఇస్తుంటే వాళ్ళు పిలుస్తున్నారు చూడండి, ఇప్పుడైతే డ్రీము ఒక్కరోజు తల్లి బాధ్యతలు లేకుండా, షూటింగ్ లేకుండా 24 hours ఏ దిగులు లేకుండా 24 hours ఒక హాలిడే సెలవు దొరకాలి నాకు. నేను దాంట్లో 12 hours పడుకోవాలి, నిద్రపోవాలి. ఇదే డ్రీమ్ ఇప్పుడు. ఇది ఒకటి. బట్ కెరియర్ టైప్లో ఒక డ్రీమ్ ఉందండి. కెరియర్లో మళ్ళీ ఇప్పుడు కంబ్యాక్ ఇస్తున్నాను. ఐఎమ్ గెటింగ్ గుడ్ ఆఫర్స్. ఐ వాంట్ టు డూ గుడ్ మూవీస్. హిందీలో ఇప్పుడు వరకు ఏం చేయలేదు, ఒడియా కూడా చేసేసాను. హిందీ ఆఫర్స్ అనిమల్లో అడిగారండి నన్ను. అనిమల్లో రష్మికకి మదర్ క్యారెక్టర్కి అడిగారు. ఎందుకు అది మిస్ అయిందంటే రష్మికకి మదర్ లాగా లేదు, సిస్టర్ లాగా ఉంది అని చెప్పి మిస్ అయింది. సేమ్ రజనీ సార్తో 2 movies సేమ్ ప్రాబ్లం. రజనీ సార్ దగ్గర కొంచెం మెచ్యూర్గా చూస్తున్నాము అని ఆ కాలా కబాలి అన్నీ అలాగే మిస్ అయ్యాయి. సో అది ఇలాంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఇంకా ఏమో మరి నేను ఇక్కడ పౌడర్ అంతా వేసుకొని రావాలో ఏమో వైట్, ఇలాంటి డ్రీమ్స్ ఉన్నాయి. somehow I have to act with Rajini, somehow I have to do Hindi movie, but more than that
ఇప్పుడు తులసి కస్తూరి అంటే తులసి గారు కస్తూరి అంటే అది నా క్యారెక్టర్ లాగే అది జరిగింది సీరియల్లో కూడా. స్ట్రైట్ ఫార్వర్డ్, ఎంత బాధ అయినా ఎన్ని కష్టాలు వచ్చినా మోస్తుంది, కానీ ఎప్పుడు బయట చూపించదు, ఒక నవ్వు మొహంతోనే ఉంటుంది అని. ఫైటింగ్ ఎప్పుడూ వదలదు, ఆ పోరాటం ఎప్పుడు కాన్ఫిడెన్స్ ఉంచుకొని ఏదో ఒక రోజు గెలుస్తామని ఆ నమ్మకం ఎప్పుడూ ఉంచుకుంటుంది. అది నా క్యారెక్టరే. సో ఆ క్యారెక్టర్ వల్ల నాకు చాలామంది లేడీస్ వచ్చి నన్ను హెల్ప్ అడుగుతున్నారు. సో ఐ హ్యావ్ టు హెల్ప్ దెమ్. రైట్ నౌ ఒక లీగల్ అడ్వైస్ యూట్యూబ్ చేద్దామని అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఎలాంటి హెల్ప్స్, ఎవరు డబ్బులు సహాయం చేయండి అలా లేదు, దాని గురించి కాదు. మిమ్మల్ని మా సిస్టర్గా అనుకొని మేము మా బాధలు మీకు చెప్తున్నాము, మీరు నాకు హెల్ప్ చేయండి, మేము ఎలా ఇది హ్యాండిల్ చేయాలి తట్టుకోలేకపోతున్నాము, ఎవరి దగ్గర చెప్పలేకపోతున్నాము అని వస్తున్నారండి. అలాంటి మా చెల్లెలికి మా అక్కలకి సంథింగ్ ఐ హ్యావ్ టు డూ అని ఒక డ్రీమ్ ఉంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఒకసారి మీ ఫ్యాన్స్కి మీరు ఏమన్నా చెప్పాలంటే? హ్యాపీ దీపావళి, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. మా ఫ్యాన్స్కి ఏం చెప్పాలి, ఫ్యాన్స్కి మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా సరిపోదు. మీరు నాకు ఇచ్చిన అభిమానానికి, ప్రేమకి, అంగీకారానికి ఎంత కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు, కానీ ట్రై చేస్తాను. మీరు నా మీద ఉంచిన నమ్మకాన్ని ఒముకానివ్వను. మళ్ళీ 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 మీతో కలుస్తూ ఉండాలి, మీతో ఒకరుగా ఉండాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ చెప్తాను. ఇది మన ప్రతి ఇంట్లోనూ ప్రతి ఇంటి మనిషిగా ఉండే తులసి గారు అలియాస్ మన మేడం. ఏంటంటే యాక్చువల్లీ ఏంటంటే అందరిలోనూ ఆవిడ వస్తున్నారు. వన్స్ అగైన్ hope you all enjoy it. This is Venki signing off.